ఇది ఒక్కటి చూసిన తర్వాత చెప్తాను సార్. ఎన్నికైనారు వచ్చి మీరు ఓటేయాలా అని చెప్పినారు మా వార్డు వాళ్ళు. ఒక్కొక్క వార్డుకి 3 ఆడవాళ్ళని ఎన్నుకున్నారు, మీరు వచ్చి ఓటు వేయాలా అన్నారు. అందుకు మేము వచ్చినాం. ఎంతమంది వచ్చినా మీరు? 6 మంది వచ్చినాం. అందరు 7th 10th అందరు చదువుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలండి సార్. సార్ కాదు, ఎన్నికలండి సార్. నేనేమంటున్నా అంటే వీళ్ళ టాలెంట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టాలెంట్, వాళ్ళు ఇప్పుడు లాగా అసలు దొంగ ఓట్లేంటో, దొంగ ఓటు అంటే ఏంటో కూడా తెలియని పరమ అమాయకులు పాపం. అసలు వాళ్ళకి ఏమీ తెలియదు. నోట్లో ఓటు పెడితే ఇది ఓటు కాదని బయట కూసే టైప్ లో ఉన్నారు. సరే, వాళ్ళు చెప్పే మాటలకి వాళ్ళు చేసేటువంటి విషయానికి మధ్య ఎంత తేడా ఉంటది, నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంటది. అబద్ధాన్ని కూడా చాలా స్ట్రాంగ్ గా ఇది అబద్ధం కాదు నిజం అని చెప్పే ప్రయత్నం వాళ్ళు చాలా గట్టిగా చేస్తారనేటువంటిది మనకు అనేక అంశాల్లో చూసాం. ఇది క్లియర్ గా అంటే వాళ్ళకు ఉండేటువంటి వ్యవస్థలను ఏ విధంగా ఉపయోగించుకున్నారు. మాకు దొంగ ఓట్లు పెట్టుకుంటే మేము ఓడిపోయే వాళ్ళమా, ఎందుకు ఓడిపోతా ఉంటున్నా అంటే, వాళ్ళు దొంగ ఓట్లు పెట్టినా కానీ మేము ఓడిపోయామంటే మీ పైన ఎంత వ్యతిరేకత ఉందో మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అది కాకుండా మేము దొంగ ఓట్లుంటే అంటే మీరు దొంగ ఓట్లు అనేది మీరు అడ్మిట్ అవుతా ఉన్నారు. బెంగాల్లోకి సంబంధించి ఓటు ఏదో తీసేశారంటున్నారు, మళ్ళీ ఓటు ఇచ్చారు కదా. వైసీపీ 2 మాటలు చెప్తా ఉంటది. మాకు 40% వచ్చినా మేము బలమైన పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అంటారు. మరో పక్కనేమో అంతా ఎన్నికలంతా తూచి ఈవీఎంల్లో మాయ చేశారు, మమ్మల్ని చిన్నపిల్లగాడిని చేసి నోట్లో చాక్లెట్ పెట్టి అధికారాన్ని తీసేసుకున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళకి అసలు ఏం చేస్తున్నారో, ఏ విధమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారో కనీసమైనటువంటి ఆలోచన కూడా లేనటువంటి పరిస్థితి వాళ్ళ పార్టీలో ఉంది. ఇంకొక కామెడీ విషయం ఏంటంటే, పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు అసలు అట్టహాసం ఎటమాతం అని చెప్పుకున్నారు. నాకు అర్థం కాల, పరకాల ప్రభాకర్ అనే అతను చెప్పే వరకు వీళ్ళకి అసలు ఏం జరిగిందో కూడా తెలియదు. అంటే పరకాల ప్రభాకర్ అనే అతను ఆయన ఒక గాల్లో ఒక విభూతి తీసి ఇదంతా నిజమే అనేటువంటి కట్టు కథని ప్రజలకి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే అదే నిజం అని చెప్పి ఈ రోజున దాన్ని పట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిగెడతా ఉంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎంత దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉందో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీవీప్యాట్లు అంటున్నారు. వీవీప్యాట్లు నేను స్పష్టంగా చెప్తున్నా, వాళ్ళు అడిగేది ఏంటి? వాళ్ళు అడిగే వీవీప్యాట్ వాళ్ళ ఓటరో, మా ఓటరో లేదా నార్మల్ ఓటరో ఓటు వేసిన తర్వాత దాంట్లో ఆ ఓటు వేసినటువంటి స్లిప్ వస్తుంది. ఆ స్లిప్ చూసి సాటిస్ఫై అయిన తర్వాతే అక్కడ ఉన్నటువంటి ఓటరు అక్కడ నుంచి కదిలి వెళ్ళినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితిలో వాటిని లెక్కేసుకోవడానికి మీకు ఇంకొక విషయం చెప్తాను. ఎలక్షన్ కౌంటింగ్ జరిగే సమయంలో ర్యాండమ్ గా మనం